Hello everyone, a very good morning Nana. Welcome to the session. So audio video clear ga unda okasari comments lo pettandi. Comments. Audio video, is that clear? Good morning. Yes, 66 students present ga unnaru. Yeah, ela chesaru preparation? Hello. Yes Nana. Comments lo పెట్టండి Nana. Good morning. Yes. ఓకే, సో గెస్ట్ పేపర్ వచ్చింది కదా, చెప్పాలా మళ్ళీ? సార్ చాలా లేట్ అయింది, ఇప్పుడే టెన్షన్ వల్ల మర్చిపోతున్నా. ఏం టెన్షన్ పడకండి, ఈజీగానే వస్తుంది పేపర్, ఓకేనా? సో లాస్ట్ మినిట్ రివిజన్ చేద్దాము. సార్ బాటనీ చెప్పినట్టు చెప్పండి శివమణి. చెప్పాలి. ఎంతమంది గెస్ట్ పేపర్ కావాలి ఒకసారి పెట్టండి. క్రిస్ప్ గెస్ట్ పేపర్ ఎగ్జాక్ట్గా బాటనీ లాగా ఎంతమంది కావాలి ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఫైర్ ఇమోజీ పెట్టండి. ఎంతమంది గెస్ట్ పేపర్ కావాలి? ఫైర్ ఇమోజీస్ పెట్టండి. ఎంతమంది గెస్ట్ పేపర్ కావాలి? ఫాస్ట్, టైం లేదు, టైం వేస్ట్ చేయకూడదు, మళ్ళీ మనకు వేరే సెషన్స్ ఉన్నాయి. ఫాస్ట్ నానా. గెస్ట్ పేపర్ ఎంతమంది కావాలి? రైట్. సో స్టూడెంట్స్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ నేను ఆ మేడం చెప్పిన పేపర్స్ అన్నీ కూడా లైక్ 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు చెప్పబోయే గెస్ట్ పేపర్ అనేది ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయినాక వేరే క్వశ్చన్స్ చదవండి, ఓకేనా? ఫస్ట్ ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి, తర్వాత వేరే క్వశ్చన్స్. నేను గెస్ట్ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు సార్ ఈ క్వశ్చన్ రాదా అని మీరు అడగకూడదు. ఎందుకంటే మనం ఒక పేపర్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తే దాని ఆపోజిట్ క్వశ్చన్ ఆబ్వియస్గా ఇంపార్టెంటే, ఓకేనా? ఫస్ట్ ఈ పేపర్ అయితే ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత నెక్స్ట్ పేపర్ చదువుకోండి నాన్న. ఫస్ట్ అయితే ఈ పేపర్ చదువుకోండి, ఓకేనా? ఫస్ట్ ఈ పేపర్ చదువుకుంటున్నారా? రైట్. సో సెక్షన్ A, B and C ఇది నేను గెస్ట్ చేసిన పేపర్ అనమాట. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ ఏవి గెస్ట్ చేస్తున్నానంటే మల్టిపుల్ అలీల్స్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 3 క్వశ్చన్స్ నాన్న. మల్టిపుల్ అలీల్స్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇవి ఫస్ట్ పర్ఫెక్ట్గా చదవండి. మిగతా క్వశ్చన్స్ ఎట్లయినా చదవాలి తప్పకుండా, బట్ ఫస్ట్ మల్టిపుల్ అలీల్స్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇవి 3 పర్ఫెక్ట్గా చదవండి, రైట్? తర్వాత సెక్షన్ బి నుంచి నేను ఆల్రెడీ మీకు బాటనీకి చెప్పినట్టు 2 షార్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓకేనా? 2 షార్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 2 షార్ట్ ఆన్సర్స్ ఏమేమి రావచ్చు? సో డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఎల్ఎస్ ఆఫ్ టూత్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్, ఓకే? నేను ఫస్ట్ రాసిన దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత మిగతా చదువుకోండి, ఓకే? ఫస్ట్ రాసిన దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత ఇది, అంటే ఇవి 2 చదవండి. ఫస్ట్ రాసిందేమో ప్రయారిటీ ఇవ్వండి, ఇది ఫస్ట్, తర్వాత ఇది, ఎందుకంటే ఫస్ట్ ఇవి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. తర్వాత ఇది. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఓకే రైట్? నెక్స్ట్ వచ్చేసి టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ డయాగ్రామ్, నెక్స్ట్ సైనోవియల్ జాయింట్, ఓకే? ఇక్కడ పెల్విక్ గార్డిల్ కూడా ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ అయితే ఇవి 2 చదువుకోండి, ఓకే? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్, నెక్స్ట్ యాడ్ అ నోట్ ఆన్ బీ సెల్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఉంటాయి కదా, ఫిజికల్, ఫిజియాలజికల్, సైటోకైన్స్, సెల్యులార్, ఓకేనా? ఇవి ఫస్ట్ చదువుకోండి. మళ్ళీ మీరు వేరే క్వశ్చన్ నాకు చెప్పొద్దు, నేను అడగకూడదు. సో డోంట్ సే సార్ ఈ క్వశ్చన్ మళ్ళీ ఈ క్వశ్చన్ అని చెప్పకండి. అసలు గెస్ట్ పేపర్లో బ్లైండ్గా డిపెండ్ అవ్వడమే తప్పు, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేశాను, ఓకేనా? రైట్, ఓకే? నెక్స్ట్
సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్. ఫస్ట్ సెక్స్ డిటర్మినేషన్ చదువుకోండి, తర్వాత ఎరిథ్రోబ్లాస్టోసిస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, నెక్స్ట్ ఏవియన్ ఫ్లూ. టైప్స్ ఆఫ్ క్యాన్సర్ టీఎస్లో చాలా ఇంపార్టెంట్, ఏవియన్ ఫ్లూ. నెక్స్ట్ మ్యూటేషన్ థియరీ. సో మ్యూటేషన్ థియరీ, సో ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అవి. తర్వాత డార్విన్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఫస్ట్ మ్యూటేషన్ థియరీ, తర్వాత డార్విన్ థియరీ నాన్న. అండ్ నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్, హోమోలాగస్ అండ్ అనలాగస్ డిఫరెన్సెస్. ఓకేనా, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా ఫస్ట్ ఇవి చదవండి, తర్వాత మిగతా క్వశ్చన్స్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వెరీ షార్ట్ కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి 3 వెరీ షార్ట్స్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ అంటున్నాను, ఇవి చదివితే 60 out of 60 దట్ ఈస్ అ రాంగ్ క్వశ్చన్. అది మీరు అడగకూడదు. ఎవ్వరం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం. బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అండ్ రిపిటేషన్ ప్యాటర్న్ని బట్టి గెస్ చేస్తున్నా. మేబీ రావచ్చు. ఓకే రైట్, డోంట్ ఆస్క్ దిస్ సిల్లీ డౌట్ 60 out of 60 వస్తాయా. ఓకే, మోస్ట్లీ పాస్ కంటే ఎక్కువ అయితే వస్తే ఫస్ట్ ఇవన్నీ చదువుకోండి. 60 వస్తే రావచ్చు, 50 రావచ్చు, 45 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో ఫస్ట్ చాప్టర్ నుంచి డెంటల్ ఫార్ములా, హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏంటి, ఎనామిల్, కైమ్. ఈ 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గ్లోమర్రాల్ ఫిల్ట్రేషన్, నెఫ్రాన్ టైప్స్. సో కార్టికల్ నెఫ్రాన్, జెక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అవుట్ అండ్ ఇన్ ద కిడ్నీ. సో ఏవి ఎంటర్ అవుతున్నాయి, ఏవి ఎగ్జిట్ అవుతున్నాయి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటి, కీ స్టోన్ బోన్ అంటే ఏంటి, యాక్టిన్కి మయోసిన్కి డిఫరెన్స్ ఏంటి. క్వశ్చన్స్ ఇక్కడ మీకు అర్థం కాకపోతే చెప్తున్నాను, వినండి. రైట్, నెక్స్ట్ కార్పస్ కల్లోజమ్, క్రేనియల్ మెనింజస్, ఆర్బర్ వైటే. ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎరిథ్రోపాయిటిన్, డయాబెటిస్ మిలిటస్ వర్సెస్ డయాబెటిస్ ఇన్సిపిడస్, ఆక్రోమెగాలి. నెక్స్ట్ 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్, కొలెస్ట్రామ్, ఏడిఏ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది. ఓకే, అది. నెక్స్ట్ సెర్టోలి సెల్స్, స్పర్మియోజెనసిస్, కెపాసిటియేషన్, ఇవి. నెక్స్ట్ ఎంటీపీ, ఆమ్నియోసెంటసిస్ అండ్ ఎస్టీడీ ప్రివెంట్ చేయడానికి తీసుకునే మెషర్స్. ఓకేనా, ఇవి. అండ్ దాని తర్వాత అటవిజం నాన్న. ఓకే, అటావిజం, జెనెటిక్ లోడ్, పాన్స్పర్మియా. ఓకే, ఇవి 3 ఎవల్యూషన్ నుంచి. నెక్స్ట్ లేయర్ వర్సెస్ బ్రాయిలర్, ఎపికల్చర్ అండ్ హైపోఫైసేషన్. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైపోఫైసేషన్. మీకు కనిపిస్తుందా, హైపోఫైసేషన్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి, మీకు ఇంకా టైం ఉంది కదా. సో ఫస్ట్ ఇవి చదివిన తర్వాత మిగతా వాటికి వెళ్ళండి. బట్ కంప్లీట్ గెస్ పేపర్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకే, క్లియర్? రైట్ నానా? సో అందరికీ గెస్ పేపర్ అర్థమైంది సార్, ఓకే క్లియర్ అన్న వాళ్ళు థమ్స్అప్ పెట్టేసేయండి. మీరు థమ్స్అప్ పెట్టి రెడీ అని చెప్తే నేను లాస్ట్ మినిట్ రివిజన్ ఫాస్ట్గా చేసేస్తా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫటాఫటా చేసేద్దాం నాన్న. 5 లోపు కంప్లీట్ చేసుకుందాం. మీకు 5 నుంచి 8 o'clock వరకు టైం ఉంటుంది. ఈ 3 to 4 hours ఫస్ట్ గెస్ పేపర్ ఒక 1 hour చదువుకోండి, మిగతా గన్ షాట్స్ తీసుకోండి. ఓకేనా? రైట్, ఫాస్ట్ నాన్న. ఒక్కసారి మీరు లాస్ట్ మినిట్ రివిజన్కి రెడీ అయితే గివ్ మీ అ థమ్స్ అప్. రెడీయా? అది సో ఫస్ట్ డైజెషన్ నుంచి ఎల్ఎస్ ఆఫ్ టూత్ చూసుకోండి ప్రాపర్గా. సో మీకు అందరికీ డయాగ్రామ్ వేయడం నేర్చుకోవాలి నన్ను, ఇది ఎట్ ఎనీ కాస్ట్. ఎనామెల్, డెంటైన్, పల్ప్. ఓకేనా? వీటితో పాటు మీకు ఇక్కడ చూడండి క్రౌన్. సో ఇది క్రౌన్, నెక్ అండ్ రూట్, ఇవి కూడా లేబుల్ చేయాలి. ఓకే, క్రౌన్, నెక్, రూట్. దాని తర్వాత పల్ప్, అండ్ ఇక్కడ మీరు చూస్తే సిమెంటమ్ కూడా లేబుల్ చేయాలి. అండ్ ఏవైతే పల్ప్ క్యావిటీలో నర్వ్స్, బ్లడ్ వెజిల్స్, పెరిడాంటల్ మెంబ్రెన్, ఇవి లేబుల్ చేస్తే సరిపోతుంది 4 మార్క్స్కి. ఓకేనా? ప్రాపర్గా ఈ డయాగ్రామ్ నేర్చుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ లివర్.
లివర్ ఫంక్షన్స్లో మినిమం 8 ఫంక్షన్స్ రాయండి నాన్న, మినిమం 8. ఫస్ట్ అందరికీ కూడా ఇది బైల్ జ్యూస్ సిక్రెట్ చేస్తుందని తెలుసు. సో బైల్ జ్యూస్ సిక్రేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, స్టోర్స్ న్యూట్రియంట్స్, ఓకే, వైటమిన్స్ అవన్నిటిని కూడా స్టోర్ చేసుకుంది. డీటాక్సిఫికేషన్ ఆర్గన్, ఏదైనా కూడా ఫస్ట్ డైరెక్ట్ లివర్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత ఇది అవుతుంది నాన్న. ఓకే, నెక్స్ట్ removes microbes and waste particles, regulate body temperature, deamination. So manaki it converts ammonia into urea through ornithine cycle. So blood formation in fetus, so it acts as hemopoietic organ in fetus, erythroclastic organ in adults anamata. Destruction of old RBC into adults anedi idi jarugutadi. ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి, ఓకేనా. సో ఈ ఫస్ట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నానా. వింటున్నారా? ఓకే, అండ్ తర్వాత ప్రోటీన్స్, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనకు గన్ షాట్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటున్నాం, రైట్. ఓకే, సో ప్రోటీన్ ఎలా డైజెస్ట్ అవుతుంది? వన్స్ ఫుడ్ స్టమక్లో ఎంటర్ అయిన తర్వాత గ్యాస్ట్రిక్ యాసిడ్తో మిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న HCl ఉంటుంది కదా నాన్న, ఈ HCl అనేది ఏమవుతుంది? HCl అనేది పెప్సిన్ని యాక్టివ్ చేస్తుంది. సో పెప్సినోజన్ ఈస్ కన్వర్టెడ్ టు యాక్టివ్ పెప్సిన్. దాట్ పెప్సిన్ విల్ యాక్ట్ ఆన్ ద ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? ప్రోటియోన్స్ అండ్ పెప్టోయిడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి నాన్న, ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్. ఓకే, అండ్ రెనిన్ అనేది మిల్క్ ప్రోటీన్ అనమాట. సో మిల్క్ ప్రోటీన్ ఏం చేస్తుంది? సో ఇట్ కన్వర్ట్స్ కేసిన్ టు కాల్షియం పారాకాసినేట్. ఈ పాయింట్స్ అన్ని కూడా రాయాలి, ఓకే. ఇదంతా డైజెషన్ ఆఫ్ ప్రోటీన్. ఒక్కసారి చూసుకోండి అలాంగ్ విత్ ద అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా సరే గెస్ట్ పేపర్ చెప్పాడు సార్, దాంట్లో నుంచి వస్తుందని డిపెండ్ అవుతే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు. ఫస్ట్ అవి చదివిన తర్వాత మిగతా చదవండి, ఓకే. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అవి చదవండి, ఓకే, అది. అండ్ తర్వాత దీంట్లో ఉండి VSAQs నాన్న. VSAQs డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్స్ తెలుసు కదా, 2123/2123 ఇది చూపాలి. దాని తర్వాత ఏం రాయాలి? ఇన్సిసర్స్ 2, కెనైన్స్ 1, తర్వాత ప్రీమోలార్స్ 2, తర్వాత మోలార్స్ 3, అది రాసేసేయాలి, ఓకేనా. అండ్ దెన్ తర్వాత వాట్ ఈస్ కైమ్ అంటే ఏంటి? సో ఏదైతే స్టమక్లో యాసిడ్తో డైజెస్ట్ అయిన పార్షియల్ డైజెస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ స్టమక్లో పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ని కైమ్ అంటాం. ఇది ఎందుకు ఫామ్ అవుతుందన్నా? బై ద చర్నింగ్ మూమెంట్స్ ఆఫ్ ద స్టమక్, ఓకే, దానివల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాపిల్ ఏంటి? మనకు 4 టైప్స్ ఉంటాయి, ఓకేనా. ఫంగిఫామ్, ఫిలిఫామ్, సర్కంవాలెట్, ఫోలియేట్. ఫంగిఫామ్ ఎక్కడ ఉంటుంది? మార్జిన్ అండ్ టిప్ ఆఫ్ ద టంగ్. ఫిలిఫామ్ ఎక్కడ ఉంటుంది? మొత్తం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ ఉంటుంది. ఫోలియేట్ ఈస్ లాటరల్ మార్జిన్స్ ఆఫ్ ద టంగ్లో ఉంటుంది. అండ్ సర్కంవాలెట్ వచ్చేసి పోస్టీరియర్ 1/3 దగ్గర ఉంటుంది, ఓకేనా. 1 2 3 4 1 2 3 4 ఇలా ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి. సలవరీ గ్లాండ్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో 3 సలవరీ గ్లాండ్స్ ఉంటాయి మనకి: పైరోటిడ్ గ్లాండ్, సబ్మాక్సిలరీ గ్లాండ్, సబ్లింగ్వల్ గ్లాండ్. పైరోటిడ్ అనేది మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిలో ద పిన్నా అనేది ఉంటుందన్న. సబ్ మ్యాక్సిలరీ అంటే బిలో ద మ్యాక్సిల్ ఆర్ ద బిలో ద మ్యాండిబుల్. సబ్లింగ్వల్ అంటే బిలో ద టంగ్ ఉంటుంది, ఓకే. ఫాస్ట్గా చూసేసుకుందాం. ఆటో క్యాటలైసిస్ అంటే ఏంటి? ఇక్కడ ట్రిప్సిన్, పెప్సిన్ ఎగ్జాంపుల్. ట్రిప్సినోజన్నే ట్రిప్సిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. పెప్సినోజన్ని పెప్సిన్ లాగా కన్వర్ట్ చేసింది. మీన్స్ బికాస్ దే ఆర్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ ఇన్యాక్టివ్ ఫామ్ టు కన్వర్ట్ దేర్ ఓన్ యాక్టివ్ ఫామ్. అది రైట్ నానా? అది తర్వాత కమింగ్ టు ఇన్స్పిరేషన్, ఎక్స్ప్రెషన్ 4 మార్క్స్ క్వశ్చన్. ఒక్కసారి మనకి దీంట్లో సో డిస్కస్ చేసాం కదా, ఇంపార్టెంట్. సో ఈసారి డిజార్డర్స్ కానీ లేకపోతే రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అని చెప్పాను, బట్ ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇన్స్పిరేషన్ అప్పుడు ఏమవుతుంది? మనకి ఇంట్రా పల్మనరీ వాల్యూమ్ పెరగాలి, పల్మనరీ ప్రెషర్ తగ్గాలి. సో పల్మనరీ వాల్యూమ్ పెరగాలి, ఇంట్రా పల్మనరీ ప్రెషర్ తగ్గాలి. సో వాల్యూమ్ తగ్గాలి, వాల్యూమ్ పెరగాలి అంటే ఏంటి? మనకి మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి. ఏమేం మజిల్స్ నానా? డయాఫ్రమ్ కంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ కంట్రాక్ట్ అవుతుంది. ఇవి రెండు కంట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా రిప్స్ పైకి మూవ్ అవుతాయి అండ్ యాంటీరో పోస్టీరియర్ యాక్సిస్లో వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ దట్ వాల్యూమ్ ఇల్ ఇంక్రీజ్డ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే హయ్యర్ నుంచి లోయర్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్కి లైక్ హయ్యర్ పాజిటివ్ ప్రెషర్ నుంచి లోయర్ నెగిటివ్ ప్రెషర్కి గ్యాసెస్ లోపలికి విత్డ్రా అవుతాయి, ఓకేనా. ఎక్స్పిరేషన్లో రివర్స్ అనమాట. ఇక్కడ మనకి డయాఫ్రమ్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ విల్ బి
రిలాక్స్డ్, ఓకేనా. తర్వాత వాల్యూమ్ అనేది తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే సో లోయర్ గ్యాసెస్ విల్ బి ఎక్సెల్డ్ అవుట్, ఓకేనా. ఇది తర్వాత మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది కూడా ఇంపార్టెంట్. సో మనకి బైకార్బోనేట్, కార్బోనిక్ యాసిడ్ అండ్ కార్బమైనో కాంపౌండ్. యాజ్ బైకార్బోనేట్ 70% అవుతుంది, ఓకే. యాజ్ కార్బోనిక్ యాసిడ్ అంటే ఇన్ ప్లాస్మాలో మనకి 7% జరుగుతుంది, ఓకేనా. అండ్ కార్బమైనో కాంపౌండ్ వచ్చేసి 20 to 25%. సో దీంట్లో కార్బన్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ కార్బనిక్ యాసిడ్ విల్ స్ప్లిట్ ఇంటూ H+ అండ్ HCO3-, ఓకేనా. అర్థమవుతుందా? రైట్. సో దీస్ బైకార్బోనేట్ అయాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద బ్లడ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు కార్బోనిక్ యాసిడ్, 7% కార్బోనిక్ యాసిడ్ అంటే ప్లాస్మాలో వాటర్ కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అవుతుంది ఎట్ లంగ్స్ లెవెల్. సో ఇట్ విల్ బి డిసోసియేటెడ్ ఇంటూ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఓకే. రైట్. నెక్స్ట్ 3-4 అవర్స్లో ఎగ్జామ్ పెట్టుకొని టైం వేస్ట్, టైం పాస్ చాట్లో చేయొద్దు, మీకే లాస్ట్కి ఎఫెక్ట్ అవుతుంది నాన్న, ఓకే. టైం పాస్ చేసేవాళ్ళు ప్లీజ్ ఎగ్జిట్ ద చాట్. నెక్స్ట్ కార్బమైనో కాంపౌండ్స్ అంటే మనకి హిమోగ్లోబిన్లో ఉన్న అమైన్ గ్రూప్ విల్ రియాక్ట్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్ టు ఫార్మ్ కార్బమైనో కాంపౌండ్. దాంట్లో 20 to 25% ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ రియాక్షన్ వేయాలి. సో ఇది ఒకసారి ఫాస్ట్గా చూసేస్తున్నాం. డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఈసారి రావడానికి ఛాన్స్ ఉంది. రెగ్యులేషన్ అండ్ డిజార్డర్స్లో ఏదైనా ఒకటి రావచ్చు, ఓకే. డిజార్డర్స్లో ఏంటి? ఆస్తమా. మనకు ఆస్తమా ఎందుకు వస్తుంది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్. సిమ్టమ్స్ ఏంటినా? కాఫ్, చెస్ట్ టైట్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. బ్రాంకైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై. దీంట్లో ఏమవుతుంది? మ్యూకస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్లెమ్, థిక్ మ్యూకస్ అనేది, ఫ్లెమ్ అనేది బయటికి కాఫ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎంఫైసీమా అనేది ఏంటి? సో రెస్పిరేటరీ సర్ఫేస్ వాల్యూమ్ అనేది, ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది, ఓకే. ఎగ్జాంపుల్ మోస్ట్ క్రానిక్ స్మోకర్స్లో మనం చూస్తూ ఉంటాం. నిమోనియా ఏంటి? స్ట్రెప్టోకోకస్ నిమోనియా విల్ కాజ్ నిమోనియా అనమాట. దీంట్లో ద alveolar sacs విల్ బి ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ అనమాట. ఇట్ విల్ డిక్రీజెస్ ద రెస్పిరేషన్ అండ్ ద సిమ్టమ్స్ ఆర్, ఓకే, వీజింగ్, ఇన్ఫ్లేమ్డ్ లంగ్స్, ఫ్లూయిడ్ ఫిల్డ్ మ్యూకస్ ఇన్ ద ఆల్వియోలై. తర్వాత ఆక్యుపేషనల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఆస్బెస్టోసిస్, సిలికోసిస్, తర్వాత బ్లాక్ లంగ్ డిసీజ్, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ హౌ ఆర్ రెస్పిరేషన్ రెగ్యులేటెడ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ దీనికి. తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న క్వశ్చన్కి ఉంది. సో మీకు తెలుసు కదా రెస్పిరేటరీ రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అనేది మెడుల్లాలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ సెంటర్, దానికే మిగతా సిగ్నల్స్ అన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. దాని పక్కనే నిమోటాక్సిక్ సెంటర్, నిమోటాక్సిక్, పీ ఫర్ పాన్స్లో నిమోటాక్సిక్ ఉంటుంది. సో ఇట్ విల్ రేట్ ఆఫ్ బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది, ఓకేనా. తర్వాత కీమోసెన్సిటివ్ ఏరియా. సో కీమోసెన్సిటివ్ అంటే సెన్సిటివ్ టు కార్బన్ డైఆక్సైడ్. సో మన బాడీలో బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పుడు సో దిస్ ఏరియా విల్ బి యాక్టివేటెడ్ అండ్ ఇట్ సెట్స్ సిగ్నల్ టు ద రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. నెక్స్ట్ కరోటిడ్ అండ్ అయోటిక్ ఆర్చెస్ కూడా ఎప్పుడైతే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ కాన్సన్ట్రేషన్లో చేంజ్ వచ్చింది, సో కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే H+ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే H+ పెరుగుతుంది. సో ఇట్ విల్ గో అండ్ గివ్ సిగ్నల్ టు ద రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. క్లియర్? అది. నెక్స్ట్ కమింగ్ టు దీంట్లో ఇంపార్టెంట్ VSAQs ఏం రావచ్చు? వైటల్ కెపాసిటీ నాన్న. సో మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. దాని రివర్స్ కూడా రాసుకోవచ్చు. సో ఫార్ములా ఏంటి? IRV ప్లస్ ERV ప్లస్ TV నాన్న. టీవీ టైడల్ వాల్యూమ్, ఓకే. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ PCO2 ఆన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. PCO2 పెరిగితే మనకి H+ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, pH తగ్గుతుంది. సో ఇట్ లీడ్స్ టు డిసోసియేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్, ఓకేనా. తర్వాత PCO2 తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది, H+ తగ్గుతుంది, pH పెరుగుతుంది, దట్ లీడ్స్ టు అసోసియేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్, రైట్. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాసెస్. సో ఒక పర్సన్ హిల్కి వెళ్తున్నప్పుడు అతనిలో ఏమవుతుంది? సో బేసికలీ ఇంక్రీజ్ అనమాట. సో ఈ క్వశ్చన్ కంటే మీకు ఇది AP వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కాన్కా కూడా ఒకసారి రావడానికి ఛాన్స్ ఉంది. కాన్కా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ లైక్ మనకి కైమ్ కానీ ఆ క్వశ్చన్స్ ప్లేస్లో ఇది రావడానికి ఛాన్స్ ఉంది. కాన్కా అంటే ఏంటి?
3 spirally twisted tube bones in the respiratory part of the nasal chamber. మనకి nasal chamber ఉంటుంది కదా, అక్కడ బోనీ ప్రొజెక్షన్స్ ఉంటాయి అనమాట. 3 spirally twisted bone. ఇదేం చేస్తుంది? సో మనం ఇన్హేల్ చేసిన టెంపరేచర్ ఉంటుంది కదా, మన ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. టు ఇట్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు ద నార్మల్ టెంపరేచర్ అనమాట. ఓకేనా? అది ఇవన్నీ కూడా చూసుకోండి. సో వాట్ ఈస్ టైడల్ వాల్యూమ్? నార్మల్ అమౌంట్ ఆఫ్ బ్రీత్ అ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆర్ బ్రీత్ అవుట్ అనమాట. సో 500 ml ఇంటూ 12 బ్రీత్స్, సో దట్ ఇట్ బికమ్స్ అరౌండ్ 300 ml అనమాట. ఓకే, తర్వాత ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అండ్ సిగ్నిఫికెన్స్. సో అది ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అ గ్రాఫ్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ అ పర్సెంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్ అనమాట. అండ్ ఈ సిగ్మాయిడ్ కర్వ్ రిప్రజెంట్ ఏం చేస్తుంది? సో బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఇట్ ఇంక్రీజెస్ ద ఎఫినిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫర్ ద నెక్స్ట్ ఆక్సిజన్. ఓకే, దాన్ని ఇండికేట్ చేస్తుంది. రైట్? సో ఫాస్ట్గా ఈ క్వశ్చన్స్ చూసేసుకోండి. నెక్స్ట్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమేమి ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ డైజెషన్ నుంచి రాకపోతే ఈ క్వశ్చన్స్ రావడానికి, కాన్కా లేకపోతే ఆక్యుపేషనల్. ఓకే, సో ఇదేంటి నాన్న? అస్బెస్టోసిస్, నెక్స్ట్ బ్లాక్ లంగ్ డిసీజ్. ఏదైనా 2 అంటున్నాడు. అస్బెస్టోస్ డస్ట్ ఇన్వెహిల్ చేయడం వల్ల అస్బెస్టోసిస్ వస్తుంది. బ్లాక్ లంగ్ డిసీజ్ అనేది కోల్ మైన్స్లో పనిచేయడం వల్ల వస్తుంది. రైట్? యాక్రోమెగాలియా వెళ్ళని, మనం అక్కడికి ఇంకా వెళ్ళలేదు కదా. ఇంక్రీజ్డ్ గ్రోత్ హార్మోన్. ఓకే, గ్రోత్ హార్మోన్ అడల్ట్స్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటి ఫేస్లో డిస్ఫిగర్మెంట్ వస్తుంది. ఓకేనా? నోస్ అనేది థిక్గా లార్జ్గా అవుతుంది, హ్యాండ్స్ అండ్ ఫీట్ లార్జ్గా అవుతాయి, మ్యాగ్జిలా ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, థిక్ లిప్స్ ఉంటాయి. సో గొరిల్లా అపియరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే, అది నాన్న. సో నేమ్ ద మజిల్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్. సో 2 మజిల్స్, ఫ్రెనిక్ మజిల్స్ ఆర్ డయాఫ్రమ్ మజిల్స్ అంటాం, అండ్ ఇంకోటి ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఓకేనా? అది క్లోరైడ్ షిఫ్ట్ కూడా ఒకసారి చూసుకోండి. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బైకార్బోనేట్ అయాన్ ఇన్ బిట్వీన్, ఓకే, ఇన్ బిట్వీన్ ప్లాస్మా అండ్ ఆర్బీసీ. దిస్ ఈజ్ కాల్డ్ క్లోరైడ్ షిఫ్ట్ ఆర్ హ్యాంబర్గర్స్ ఫెనామినా అంటాం. తర్వాత లాంగ్ క్వశ్చన్లో మనకి ఈసారి వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఓకే, వర్కింగ్ ఆఫ్ హార్ట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పాను కదా. సో వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ కూడా చూసుకోండి. సో బేసికల్లీ హార్ట్ ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇంటర్నల్ స్ట్రక్చర్ అడుగుతారు మోస్ట్లీ. మనకు స్ట్రక్చర్ అడిగితే ఇంటర్నల్ అడుగుతాడు, స్పెసిఫై చేస్తాడు. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రాయాలి. ఓన్లీ ఇంటర్నల్ అడిగితే ఇంటర్నల్ రాయాలి. రైట్? ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వచ్చినప్పుడు, సో ఇట్ ప్రెజెంట్ బిట్వీన్ లంగ్ ఇన్ ద స్పేస్ కాల్ మీడియాస్టీనియం. సో ఇట్ ఈస్ కవర్డ్ బై పెరికార్డియం. మనకి 2 లేయర్స్, పెరైటల్ పెరికార్డియం, విసరల్ పెరికార్డియం ఉంటుంది, మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ అనమాట. తర్వాత లేయర్స్ ఆఫ్ హార్ట్ వచ్చేసి ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. ఓకేనా? తర్వాత కంప్లీట్గా మనం ఏట్రియా గురించి, వెంట్రికల్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి. ఓకే, సో ఏట్రియా అనేది ఇట్స్ అ థిన్ రిసీవింగ్ ఛాంబర్స్ నాన్న. సో 2 ఏట్రియాని సపరేట్ చేసేది ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఉంటుంది. సో మనకి మధ్యలో ఫొరామిన్ ఓవెల్ ఉంటుంది ఫీటస్లో. జనరల్గా అది క్లోజ్ అయితే ఫొసా అవాలిస్ అంటాం, అది ఇంకా క్లోజ్ అవ్వకపోతే పెటెంట్ ఫొరామిన్ ఓవెల్ అంటాం. ఓకేనా? సో ఏట్రియాకి వెంట్రికల్స్కి సపరేట్ చేస్తూ మనకు ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ఉంటుంది. ఇన్ దాట్ ట్రైకాస్పిడ్, బైకాస్పిడ్ వాల్వ్ ఉంటాయి. రైట్ సైడ్ ట్రైకాస్పిడ్, లెఫ్ట్ సైడ్ బైకాస్పిడ్. రైట్ సైడ్ ట్రైకాస్పిడ్ will have 3 cusp, left side bicuspid or mitral will have 2 cusps. ఓకేనా? రైట్? అది. సో ఈ పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ వెంట్రికల్ నాన్న. సో వెంట్రికల్లో చూసుకుంటే మనకి థిక్ వెంట్రికల్ ఉంటుంది, థిక్ ఛాంబర్ ఉంటుంది అనమాట. సో వెంట్రికల్లో మనకి ఏదైతే మజిల్స్ ఉంటాయో కొన్ని రేజ్డ్ మజిల్స్ ఉంటాయి, దే ఆర్ కాల్డ్ పాపిలరీ మజిల్స్. పాపిలరీ మజిల్స్ విల్ కనెక్ట్ టు ద వాల్వ్స్, ట్రైకస్పిడ్ అండ్ మైట్రల్ వాల్వ్ విత్ కార్డేట్ టెండినే. ఓకేనా? ఇది కంట్రాక్షన్లో అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఫ్లోలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో tricuspid valve is present between right atrium and left atrium. Bicuspid valve is present between right atrium and right ventricle. Sorry, left atrium and left ventricle. Bicuspid or mitral valve antam. ఓకేనా? రైట్? తర్వాత ఆర్చెస్ చూసుకుంటే పల్మనరీ ఆర్చ్, అయోటిక్ ఆర్చ్. సో పల్మనరీ ఆర్చ్ ఎక్కడ ఉంటుంది? సో రైట్ వెంట్రికల్కి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో పల్మనరీ ఆర్చ్, పల్మనరీ వాట్ వి సే వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్
సిస్టమిక్ వాల్వ్స్ ఆర్ అయోటిక్ వాల్వ్స్ ఎక్కడ ఉంటాయి, ఇట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. సో ఓవరాల్గా స్ట్రక్చర్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత నోడల్ టిష్యూ గురించి కూడా చెప్పాలి. నోడల్ టిష్యూ ఎక్కడ ఉంటుంది? సో ఎస్ఏ నోడ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ఇన్ ద అప్పర్ రైట్ సైడ్. నెక్స్ట్ ఏవి నోడ్ గురించి చెప్పాలి. అండ్ దెన్ బండిల్ ఆఫ్ హిస్ పర్కింజే ఫైబర్స్, వాటి గురించి కూడా క్లియర్గా చెప్పాలి. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ చెప్పాలి నేను, రైట్. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్లో ప్రాపర్గా మనకి సో ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్, పర్కింజే ఫైబర్స్, వీటి నుంచి మనకి సిగ్నల్స్ ఎక్కడికి వస్తాయి? ఎస్ఏ నోడ్ నుంచి. ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ తెలుసు కదా, దిస్ సైడ్ అప్పర్ రైట్ పార్ట్. ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ అనేవి, సిగ్నల్స్ అని కాదు, యాక్షన్ పొటెన్షియల్ విల్ స్ప్రెడ్ టు ద ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్, పర్కింజే ఫైబర్స్. సో టోటల్గా ఈ కంట్రాక్షన్ ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో కార్డియాక్ సైకిల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ చెప్పాలి. అండ్ ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, జాయింట్ డయాస్టోల్. మీకు జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. ఓకే, లాస్ట్ మినిట్ రివిజన్లో మొత్తం కుదరదు కదా, జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. సో ఇది 0.1 సెకండ్, 0.3 సెకండ్, 0.4 సెకండ్. ఏట్రియా కాంట్రాక్ట్ అయినప్పుడు 30% ఆఫ్ ద బ్లడ్ రైజెస్ ఇన్ టు ద వెంట్రికల్. వెంట్రికులర్ సిస్టోల్ అయినప్పుడు వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతాయి, అక్కడ ఏవి వాల్వ్స్ క్లోజ్ అవుతాయి, లప్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ జాయింట్ డయాస్టోల్లో అన్ని మజిల్స్, అన్ని ఛాంబర్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? వెంట్రికులర్ ప్రెషర్ ఫాల్ అవుతుంది. సో దానివల్ల సెమిల్యూనర్ వాల్వ్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, రివర్స్ ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, రైట్. సో మనకేమవుతుంది? రివర్స్ ఫ్లో అవ్వకుండా ఉండడానికి మనకి మన సెమిల్యూనర్ వాల్వ్స్ ఉంటాయి కదా, అవి క్లోజ్ అవుతాయి. దట్ క్రియేట్స్ డప్ సౌండ్. నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్ నాన్న. సో కార్డియాక్ అవుట్పుట్ ఫార్ములా స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ what we say number of heartbeats. Stroke volume ante the amount of blood or volume of blood pumped by each ventricle, that is 70 ml into 72, that is 5040 anamata. Okay, adi mention cheyali. Double circulation. So pulmonary circulation untadi, systemic untadi. Pulmonary from the right ventricle to lungs to left atrium. Systemic from the left ventricle to the aorta to the body parts and to right atrium. Okay na? So pulmonary circulation, systemic circulation. Next SA node ni coming to ikkada manak 2 marks important ledu. Excretion lo 2 marks important. Excretory system first. సో లాంగ్ క్వశ్చన్లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎక్స్క్రిటరీ సిస్టంలో మనకి బేసిక్గా సిస్టమ్ అంటే ఆర్గన్ సిస్టమ్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? పేర్ ఆఫ్ కిడ్నీ, యూరేటర్స్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా. సో కిడ్నీస్ గురించి డిస్క్రైబ్ చేయాలి. షేప్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుంది. సో లొకేషన్ ఆఫ్ ద కిడ్నీ, షేప్ ఆఫ్ ద కిడ్నీ, సైజ్ ఆఫ్ ద కిడ్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. And then so parts of the kidney. So if you when you cut the longitudinal section, you will see outer cortical portion and inner medullary portion. Medullary portion lo manaki pyramids untai. Okay, so pyramids are called renal pyramids. Renal pyramids madhyala mana columns of Bertinae untai, which are the projections. Okay, in front of the renal pyramids so వీటిని మనం renal papillae అంటాం. So papillae will be there. This opens into the renal calyx region. సో ఇక్కడ నుంచి రీనల్ పెల్విస్. హైలమ్ ఇస్ ద నాచ్. ఆ నాచ్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద వెజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఉంటుంది అన్న, రైట్. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత యురేటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో హైలమ్ నుంచి టెన్స్ ఇన్ టు ద యూరినరీ బ్లాడర్. సో దీస్ ఆర్ ద థిన్ ట్యూబ్యూల్స్ విచ్ కండక్ట్ ద యూరిన్. యూరినరీ బ్లాడర్ లొకేషన్ చూపించాలి, పెల్విక్ రీజియన్లో ఉంటుంది, విచ్ ఇస్ లోయర్ అబ్డామినల్ క్యావిటీ. సో టెంపరీ యూరిన్ని టెంపరీ స్టోరేజ్ కోసం హెల్ప్ చేస్తుంది. ట్రాన్సిషన్ ఎపిథీలియం ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి స్పింక్టర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్. ఎక్స్టర్నల్ స్పింక్టర్ మన పైన కంట్రోల్ ఉంటుంది, వాలంటరీ కంట్రోల్. ఇంటర్నల్ ఈజ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. యురేత్రా. సో యురేత్రా ఈజ్ అ యూరినోజెనటల్ ట్రాక్ లాగా పనిచేస్తుంది. సో యురేత్రా ఫస్ట్ ఇక్కడ నెక్ ఆఫ్ ద బ్లాడర్ నుంచి స్టార్ట్ అవుతుంది, విచ్ విల్ కండక్ట్ ద యూరిన్. నెఫ్రాన్ నాన్న. సో మనకి 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ 10% ఆఫ్ నెఫ్రాన్స్ తగ్గిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే, 3 parts ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే 2 parts. రీనల్ కార్పస్కుల్లో మళ్ళీ మనకి 2 parts ఉంటాయి. బౌమన్స్ క్యాప్సిల్ ఉంటుంది, గ్లోమరులస్ ఉంటుంది. ఓకేనా. సో బౌమన్ క్యాప్సిల్ ఇస్ ద డబల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్. ఈ బౌమన్స్ క్యాప్సిల్ యొక్క ఇన్నర్ వాల్లో మనకి పోడోసైట్స్ ఉంటాయి. అండ్ గ్యాప్ బిట్వీన్ పోడోసైట్స్ని మనం ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటాం. గ్లోమరులస్ ఏంటి? ఇట్ ఈస్ అ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ అనమాట. సో దట్ ఈస్ రీనల్ కార్పస్కల్.
ఓకే. నెక్స్ట్ ట్యూబులర్ పార్ట్ పీసీటీ డీసీటీ లూప్ ఆఫ్ హెన్లీ. సో ప్రాక్సిమల్లీ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్లీ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ. లూప్లో మనకి డిసెండింగ్ లూప్ ఉంటుంది, అసెండింగ్ లూప్ ఉంటుంది. అసెండింగ్లో మనకి థిన్ అండ్ దెన్ థిక్ పార్ట్ విల్ కంటిన్యూ ఇన్ టు ద డీసీటీ అనమాట. ఓకే. బ్లడ్ వెజిల్స్ ఏముంటాయన్నా వాసా రెక్టా ఇస్ ప్రెసెంట్ అరౌండ్ ద లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏమో పీసీటీ డీసీటీ. ఇక్కడ పీసీటీ డీసీటీ దగ్గర పెరిట్యూబులర్ క్యాపిలరీస్ వాసా రెక్టా. ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ ఆర్టరీలోస్ ఎంటర్, డిఫరెంట్ ఆర్టరీలోస్ ఎగ్జిట్ అనమాట. రైట్. 5 లోపు కంప్లీట్ చేసేస్తాం. జస్ట్ రివిజన్, క్విక్ రివిజన్ అనమాట. బేసిక్ స్టెప్స్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్, గ్లోమరల్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సిక్రీషన్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. సో మనకి ఫిల్ట్రేషన్ అప్పుడు ఏమేమి జరుగుతుంది నాన్న? సో అఫరెంట్ ఆర్టీరియోల్ బ్రింగ్స్ బ్లడ్, ఎఫరెంట్ ఆర్టీరియోల్ టేక్ అవే ద బ్లడ్. మధ్యలో ఫిల్టర్ అయిన బ్లడ్ ఉంటుంది. సో మనకి హయ్యర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. సో హయ్యర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల మనకి యూరిన్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇట్ విల్ ఫార్మ్ అల్ట్రాఫిల్ట్రేట్లో ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి. దీంట్లో 80%, మోర్ దెన్ 80% విల్ బి రీఅబ్జార్బ్డ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద గ్లోమరల్ ఫిల్ట్రేషన్ రేట్? 125 ml/min అనమాట. ఓకేనా? సో ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ సిక్రీషన్. పీసీటీలో గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, సోడియం, క్లోరైడ్, వాటర్. ఓకేనా? ఇవన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. ఓకే. తర్వాత సిక్రీషన్ ఏమవుతుంది? సో K+H+ అండ్ అమోనియా అనేవి సిక్రీట్ అవుతుంది నాన్న. తర్వాత చూసుకుంటే లూప్ ఆఫ్ హెన్లీలో మనకి డిసెండింగ్ లింబ్ అనేది పర్మియబుల్ టు వాటర్ కాబట్టి వాటర్ అబ్జర్వ్ అవుతుంది. అసెండింగ్ లింబ్ అనేది పర్మియబుల్ టు సాల్ట్స్ కాబట్టి సాల్ట్స్ అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలాంటి సిక్రీషన్ ఉండదు. అండ్ డీసీటీలో చూసుకుంటే సోడియం ఆల్మోస్ట్ సేమ్ కాంపోనెంట్స్ బై ఫ్యాకల్టేటివ్ రీఅబ్జర్బ్ అవుతాయి. అండ్ మనకి హైడ్రోజన్, పొటాషియం అండ్ అమోనియం విల్ బి సిక్రేటెడ్ ఇన్ టు ద ఫిల్ట్రేట్. కలెక్టింగ్ డక్లో వాటర్ రీఅబ్జర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వెరీ షార్ట్స్ ఇంపార్టెంట్ నాన్న. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మనకు ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్లో ఇది కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఏం వెజిల్ ఎంటర్ అవుతుంది? రీనల్ ఆర్టరీ. ఏం వెజిల్స్ ఎగ్జిట్ అవుతుంది? రీనల్ వెయిన్. కాలమ్స్ ఆఫ్ బర్టనీ అంటే ఏంటి? మనకి మెడ్యులరీ పిరమిడ్స్ ఉంటాయి కదా నాన్న, వీటి మధ్యలో ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొజెక్షన్స్ని మనం కాలమ్స్ ఆఫ్ బర్టనీ అంటాం. గ్లోమరల్ ఫిల్ట్రేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్, దట్ ఈస్ ద ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అనమాట. ఓకే. సో ఫ్రమ్ ద గ్లోమర్లస్ ఇంటూ ల్యూమెన్ ఆఫ్ ద బౌమన్స్ క్యాప్సిల్ అండర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఓకే. సో దిస్ ఫిల్టరేషన్ ఈస్ కాల్డ్ గ్లోమరల్ ఫిల్టరేషన్. బేసికలీ 125 ml/min ఇది గ్లోమరల్ ఫిల్టరేషన్ రేట్. సో వాడి క్వశ్చన్లో ఫిల్టరేషన్ అంటే డెఫినేషన్ రాసి ఇది రాయాలి. గ్లోమరల్ ఫిల్టరేషన్ రేట్ అంటే అప్పుడు ఇది 125 ml/min. రేట్ అన్నప్పుడు ఆ క్వాంటిటీ గురించి చెప్పాలి. ఓకే. సో జెక్స్టాగ్లోమరల్ అపారసిస్ దేనివల్ల ఫామ్ అవుతుంది? మ్యాక్యులా డెన్సా అండ్ జెక్స్టాగ్లోమరల్ సెల్స్ కంబైన్ అయ్యి జేజీ అపారటస్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ నేమ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ, దట్ ఈస్ నెఫ్రాన్. 2 parts ఇన్ ఇట్. నెఫ్రాన్లో 2 parts ఏముంటాయి? బౌమన్స్ క్యాప్సిల్, రీనల్ ట్యూబ్యూల్ ఆర్ మార్ఫిజన్ కార్పస్కల్, రీనల్ ట్యూబ్యూల్. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. సో మనకి కార్టికల్ నెఫ్రాన్స్, జెక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ మధ్యలో డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకేనా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరేటిక్ పెప్టైడ్? ఏట్రియల్ నాట్రియూరేటిక్ పెప్టైడ్ అంటే ఏం లేదు నాన్న. సో ఇట్ కాజెస్ ద వాసోడైలేషన్, అంటే బీపీ పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి. ఓకేనా? ఇట్ రిలీజ్డ్ ఫ్రమ్ ద హార్ట్ అనమాట. ఓకే. రైట్. రీనల్ పిరమిడ్స్, రీనల్ ప్యాపిలే అంటే పిరమిడ్స్ అంటే తెలుసు కదా, విచ్ ఆర్ ద కొనికల్ షేప్డ్ మాసెస్ అనమాట. ప్యాపిలే అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టిప్ ఆఫ్ ద రీనల్ పిరమిడ్. సో ఇది టిప్, ఈ టిప్ని మనం ప్యాపిలే అంటాం, విచ్ ఓపెన్స్ ఇన్ టు ద రీనల్ పెల్విస్. క్లియర్? రైట్. అది సైనోవియల్ జాయింట్ అన్న. ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సైనోవియల్ జాయింట్స్లో 2 layers. ఫస్ట్ ఆర్టిక్యులర్ క్యాప్సిల్ ఉంటుంది. క్యాప్సిల్లో 2 layers. అవుటర్ ఫైబ్రస్ క్యాప్సిల్ ఉంటుంది అండ్ ఇన్నర్ వచ్చేసి సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. సో అవుటర్ ఫైబ్రస్ క్యాప్సిల్ ఏం చేస్తుంది? డిస్లొకేషన్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ హోల్డ్ చేస్తుంది. ఓకే, జాయింట్ని. నెక్స్ట్ ఇన్నర్ క్యాప్సిల్ విల్ సిక్రేట్ ద సైనోవియల్ ఫ్లూయిడ్ అనమాట. నెక్స్ట్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఇస్ హైలిన్ కార్టిలేజ్ అనేది జాయింట్స్లో ఉంటుంది, ఇంపార్టెంట్.
Synovial cavity is the space synovial fluid, it acts as lubricant and shock absorber. Functions ఏంటి ఫ్రీ మూమెంట్ అనమాట. డయాగ్రామ్ తప్పకుండా వేయాలి. డయాగ్రామ్ వేయకపోతే 4 మార్క్స్ రావు. మళ్ళీ పేపర్ అయిన తర్వాత సార్ నేను డయాగ్రామ్ వేయలేదు నాకు తక్కువ మార్క్స్ వస్తాయంటే వస్తాయి. ఓకే, సో బాటనీ పేపర్ తర్వాత మీరు అలా చెప్పారు కదా చాలామంది, అందుకే చెప్తున్నాను. ఓకే, పెల్విక్ గార్డిల్ కూడా ఒకసారి చూసుకోండి. ఏమో ఈసారి పెల్విక్ గార్డిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి నేను సైనోవియల్ జాయింట్ ఇచ్చాను అండ్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను కదా, సో ఆ రెండింటి మధ్యలో పెల్విక్ గార్డిల్ కూడా చూసుకోవచ్చు. బట్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, డయాగ్రామ్ పెల్విక్ గార్డిల్. సో మనకి ఈలియం, ఇస్చియం, ప్యూబిస్, తర్వాత ప్యూబిక్ సింఫైసిస్, సాక్రమ్ ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి. ఓకే, ట్రయాడ్ సిస్టమ్ నాన్న. సో ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక టీ ట్యూబ్యూల్ అండ్ 2 టర్మినల్ సిస్టర్నే. ఓకే, యాక్టిన్ మయోసిన్కి డిఫరెంట్ సార్. థిన్ ప్రోటీన్, థిక్ కాంట్రాక్టల్ ప్రోటీన్. ఓకే, ఐసోట్రోపిక్ బాండ్, అనైసోట్రోపిక్ బాండ్. జెడ్ లైన్ కనెక్టెడ్ టు ఎం లైన్, దట్స్ ఇట్. రెడ్ మజిల్ ఫైబర్స్, వైట్ మజిల్ ఫైబర్స్. రెడ్లో ఎక్కువ మయోగ్లోబిన్ ఉంటుంది, తక్కువ మయోగ్లోబిన్ ఉంటుంది. ఎరోబిక్ మజిల్స్, ఎనరోబిక్ మజిల్స్. ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ మైటోకాండ్రియా. ఇక్కడ ఎనరోబిక్ ప్రాసెస్ లైక్ ఫర్మెంటేషన్ యూజ్ చేస్తాయి. రైట్, నెక్స్ట్ ఇయర్ ఆసికిల్స్ ఏంటి, మ్యాలియస్, ఇంకా స్టెపిస్. దాని తర్వాత ఎక్కడ నుంచి డెవలప్ అయిన యాన్సిస్ట్రల్ ఆర్ ఎవల్యూషనరీ ఆరిజిన్ ఏంటి అంటే ఆర్టికులర్ బోన్, క్వాడ్రేట్ బోన్, హయోమాండిబులర్ బోన్. AQHMIS. ఓకేనా, ఆర్టికులర్ బోన్, క్వాడ్రేట్ బోన్, హయోమాండిబులర్ బోన్. సో క్రేనియల్ సూచర్స్ ఏంటి, ఒకటి యూ కెన్ రిప్రజెంట్ కొరోనల్ సూచర్ అండ్ లాంబ్డాయిడ్ సూచర్ నాన్న. ఓకే, నెక్స్ట్ కీ స్టోన్ బోన్ ఏమంటే స్పీనాయిడ్ బోన్ అంటాం బికాస్ ఇట్ ఆర్టికులేట్ విత్ ద ఆల్మోస్ట్ ఆల్ బోన్స్. నెక్స్ట్ వై స్కల్ ఈస్ కాల్డ్ డైకాండనీ బికాస్ ఇట్ హ్యాస్ 2 occipital condyles near the besides the foramen magnum. It will ossificate with the C1. Okay na, that is atlas. Right, next type of joint between atlas and axis is pivot joint, carpal and metacarpal of thumb antunnadu. Thumb ante saddle joint. Okay, నెక్స్ట్ సినాప్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ప్రీ సినాప్టిక్ న్యూరాన్, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. సో ప్రీ సినాప్టిక్ సో మనకి 2 types ఆఫ్ సినాప్స్ ఉంటుంది, కెమికల్ సినాప్స్, ఎలక్ట్రికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్స్లో మనకి సినాప్టిక్ క్లెఫ్ట్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది స్పేస్, సో ఫాస్ట్గా ఇంపల్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. కెమికల్ సినాప్స్లో సో ఎప్పుడైతే నర్వ్ ఇంపల్స్ ఆర్ యాక్షన్ పొటెన్షియల్ రీచ్ అవుతుందో ఇట్ విల్ కాజ్ ద కన్ఫర్మేషనల్ చేంజెస్ అనమాట. సో అక్కడ నుంచి మనకి లోపల సెక్రెటరీ సినాప్టిక్ వెసికిల్స్ ఉంటుంది కదా, దాని నుంచి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ విల్ బైండ్ టు ద రిసెప్టార్స్ ఆన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ causing the next nerve to get excited. Right, అది. నెక్స్ట్ రెటినా కూడా ఒకసారి చూసుకోండి. సో మీకు మీ దానికి రెటినా కంటే గివ్ మీ అ సెకండ్ అన్న ఫర్ యూ పీపుల్. రెటినా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ రెటినా, సినాప్టిక్ ట్రాన్స్మిషన్, టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్. సో మనకి చూసుకుంటే అవుటర్ టు ఇన్నర్ గ్యాంగ్లియానిక్ లేయర్, ఓకే, బైపోలార్ లేయర్, ఫోటో రిసెప్టర్ లేయర్. ఫోటో రిసెప్టర్ లేయర్లో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. రాడ్స్ ఫర్ నైట్ విజన్, కోన్స్ ఫర్ డే విజన్, రోడాప్సిన్, అయోడాప్సిన్ ఉంటుంది. అండ్ దెన్ మ్యాక్యులా ఎల్లో స్పాట్ ఉంటుంది ఫర్ సెంట్రల్ విజన్, షార్ప్ విజన్ అనమాట. ఓకే, రైటింగ్, రీడింగ్ వాటికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, ఇక్కడ లేదు కానీ మీకు టీఎస్ తెలంగాణ స్టేట్ వాళ్ళకు టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది. సో దీంట్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి చూడండి. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి ఇంపార్టెంట్. So what are the meninges covering brain? Dura mater, arachnoid matter, pia mater. This is fibrous. This is central net like membrane ఉంటుంది అనమాట. ఫైబ్రస్ లేయర్ ఉంటుంది. pia mater is closely attached to the brain అనమాట. రైట్, కార్పలస్ కాలోజమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వైట్ మ్యాటర్ ఆర్ myelinated nerve fibers which connects the 2 cerebral hemisphere and helps in the coordination of brain.
ఓకే. అండ్ దెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి సింపాథెటిక్ డివిజన్ని మనకి థొరాకోలంబార్ ఎందుకు అంటారు? బికాస్ ద ప్రీ గ్యాంగ్లియానిక్ రీజన్స్ నర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద థొరాక్స్ అండ్ లంబార్. సేమ్ రివర్స్ క్వశ్చన్, పారాసింపాథెటిక్ని మనం క్రేనియోసాక్రల్ ఎందుకు అంటాము? ద ప్రీ గ్యాంగ్లియానిక్ నర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద క్రేనియం, దట్ ఈస్ బ్రెయిన్ అండ్ ఆల్సో సాక్రమ్ అనమాట. ఆర్బర్ వీటే రావడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ఆర్బర్ వీటే అన్న? ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ వైట్ మ్యాటర్ ఇన్ ద ట్రీ ఆఫ్ సెరిబెల్లం. ఇక తెలుసు కదా. సో సెరిబెల్లంలో ట్రీ, ఇక్కడ సార్ కూడా ఆల్రెడీ వేశారు. సో ట్రీ లైక్ అరేంజ్మెంట్. ఓకే ఓకే, వైట్ మ్యాటర్ ట్రీ లాగా అరేంజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్బర్ వీటే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ ఏంటినా మీరు చూసుకుంటే, బేసికలీ ఇఫ్ ద స్టిమ్యులస్ రీచల్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అప్పుడే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది, లేదా మోర్ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ రావాలి. లెస్ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అయితే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వదు. వన్స్ జనరేట్ అయితే యాక్షన్ పొటెన్షియల్ ఇన్ బిట్వీన్ ఆగదు. సో అయితే జనరేషన్ లేదా నాట్ జనరేషన్ ఆఫ్ ద యాక్షన్ పొటెన్షియల్. దిస్ ఈస్ వాట్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్ అబౌట్. ఆర్గన్ ఆఫ్ కార్టా ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కాక్లీ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్లో ఉంటుంది, ఆన్ ద బెసిలార్ మెంబ్రెయిన్. సో మీకు చూసుకుంటే ఓకే, బెసిలార్ మెంబ్రెయిన్ పైన ఉంటుంది అన్న. సో దానిపైన సెన్సరీ సెల్స్ వచ్చేసి హియర్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఈ హియర్ సెల్స్ ఏంటి? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లైక్ వెన్ ఎవర్ ఆడిటరీ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు హియర్ సెల్స్ అనేవి కంట్రాక్ట్ అవుతాయి. సో దీస్ డిటెక్ట్ ద సౌండ్ అండ్ సెండ్ సిగ్నల్ టు ద ఆడిటరీ నర్వ్. ఓకే, రెటినా వస్తే డయాగ్రామ్ వేయాలి తప్పకుండా. నెక్స్ట్ రాడ్స్ అండ్ కోన్స్ నాన్న. ఏం లేదు, సింపుల్. 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చినప్పుడు రాడ్స్ అండ్ కోన్స్ ఈజీగా రాయొచ్చు. సో ఏం రాస్తారు? ఇక్కడ రొడాప్సిన్ ఉంటుంది, ఐడాప్సిన్ ఉంటుంది. నీడ్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఇస్ నాట్ రిక్వైర్డ్. మెయిన్గా ఈ పాయింట్ రాయాలి, డిమ్ విజన్ అండ్ ఇది కలర్డ్ విజన్ అనమాట. ఓకే, స్కోటోపిక్ విజన్ అంటాం, నెక్స్ట్ ఫోటోటిపిక్ విజన్ అంటాం. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఎండోక్రైన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోండి ఒక్కసారి. ఎండోక్రైన్ సిస్టమ్ ఒక 2 minutes నాన్న, ఒక 2 minutes టైం ఇవ్వండి, వాటర్ తాగేసి వస్తాను.
రైట్ రైట్ నాన్న చలో. సో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. సో ఈసారి ఎక్స్పెక్టెడ్ దాంట్లో బ్యారియర్స్ అండ్ బీ సెల్స్ ఇచ్చాను. సో బట్ హైపర్ అండ్ హైపో కూడా ఒక్కసారి చూసుకోండి, ఎందుకో సమ్వాట్ డౌట్ హైపర్ కూడా రావడానికి. ఓకే, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్. సో హైపోథైరాయిడిజం అంటే లో సెక్రేషన్ ఆఫ్ T3 అండ్ C4, సింపుల్ గాయిటర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో చిల్డ్రన్ అంటే మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన డెలివర్ చేసే బేబీకి క్రెటినిజం వస్తుంది అనమాట. క్రెటినిజం ఉన్న వాళ్ళకి ఏముంటుంది నాన్న, స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, లో ఐక్యూ ఉంటుంది, డెఫ్నెస్ ఉంటుంది. అడల్ట్స్లో అయితే మిక్స్ ఎడిమా వస్తుంది. మిక్స్ ఎడిమా అంటే టయర్డ్, సో పఫినెస్ ఆఫ్ ద ఫేస్ ఉంటుంది, మెంటల్ డల్నెస్, టయర్డ్నెస్ ఇవన్నీ ఉంటాయి. హైపర్ థైరాయిడిజంలో ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ డ్యూ టు ఇంక్రీస్డ్ సెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఓకేనా, రైట్. T3, T4 హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్గా మనకి హైపో పేషెంట్స్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, బేసికలీ వెయిట్ లాస్ కనిపిస్తుంది, కోల్డ్ ఇంటాలరెన్స్ కనిపిస్తుంది, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడాను. తర్వాత అడల్ట్స్లో అయితే ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్, ఇట్ కాజెస్ ఇంక్రీజ్డ్ మెటబాలిజం. సో హీట్ ఇంటాలరెన్స్ అనమాట, వెయిట్ లాస్, హీట్ ఇంటాలరెన్స్. హైపోలో వెయిట్ గెయిన్, దీంట్లో వెయిట్ లాస్ అనమాట, రైట్. సో అడిసన్స్ డిసీజ్, కషింగ్ సిండ్రోమ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అడిసన్స్ డిసీజ్, కషింగ్ సిండ్రోమ్లో ఏమేమి రావచ్చు నాన్న? సో బేసిక్గా అడిసన్స్ అంటే హైపోసిక్రేషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. సో సిమ్టమ్స్ చూసుకోండి, ఫెటిక్, లాస్ ఆఫ్ బాడీ వెయిట్, లో బ్లడ్ ప్రెషర్ అండ్ డార్క్నింగ్ ఆఫ్ స్కిన్. కషింగ్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఏ హార్మోన్ ఇంక్రీజింగ్ వల్ల వస్తుందో రాయాలి, హైపర్ సిక్రేషన్. తర్వాత ఎప్పుడైనా హెడ్డింగ్స్ ఎట్లా పెట్టాలంటే హార్మోన్ ఎఫెక్టెడ్ ఏంటి, సిమ్టమ్స్ ఏముంటాయి. సో మనకి బఫెల్లో హంప్, ఓకే, హై బ్లడ్ షుగర్ డ్యూ టు ఇంక్రీస్డ్ గ్లూకోనియోజెనసిస్, తర్వాత పూర్ వూండ్ హీలింగ్, మజిల్ వీక్నెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, స్పిండిల్ షేప్డ్ లిమ్స్ అవన్నీ కూడా ఉంటాయి, రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఎండోక్రైన్లో, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ హార్మోన్స్ ఒకటి, రోల్ ఆఫ్ హైపోథాలమస్ అండ్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సిక్రీషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, ఇది కూడా చూసుకోవాలి. సో సిక్రీషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద హార్మోన్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. యాంటీరియర్లో మళ్ళీ మనకి పార్స్ డిస్టాలిస్, పార్స్ నర్వోజా, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ నర్వోజా. సో మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ఏమేమి వస్తాయి నాన్న, గ్రోత్ హార్మోన్ వస్తుంది, ఐడ్రినోకార్టికోట్రోపిక్ వస్తుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వస్తుంది. ఓకే, తర్వాత ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత అడ్రినోకార్టికోట్రోపిక్, అండ్ ఇక్కడ వచ్చేసి మెలటోనిన్ హార్మోన్ వస్తుంది. అండ్ దెన్ లాస్ట్గా మనకి వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి. క్లియర్, రైట్. రోల్ ఆఫ్ హైపోథాలమస్ యాజ్ అ న్యూరో ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ఓకే, సో మనకి ఎందుకు న్యూరో ఎండోక్రైన్ అంటాం, బికాజ్ ఇట్ హ్యాస్ న్యూక్లియే విచ్ ఆర్ న్యూరో సెక్రెటరీ సెల్స్. సో దాట్ విల్ సెక్రెట్ వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్, అండ్ ఆల్సో గ్రోత్ హార్మోన్స్. ఇట్ విల్ హైపోథాలమస్ ఏమేమి సెక్రెట్ చేస్తుంది, మనకి ఇన్హిబిటింగ్ హార్మోన్స్, రిలీజింగ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది నాన్న. ఓకే, రిలీజింగ్ హార్మోన్ లైక్ గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ టొమాటో క్రైనిన్. ఓకేనా, గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఇస్ టొమాటోస్టాటిన్, రైట్. సో ఫస్ట్ నేను ఇచ్చిన గెస్ట్ పేపర్ అయితే కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes ఆఫ్ సెషన్లో గెస్ట్ పేపర్ డిస్కస్ చేశాను, అది కంప్లీట్ చేసినాక మిగతా పార్ట్ కంప్లీట్ చేయండి. ఓకే,
నెక్స్ట్ యాక్రోమెగాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇంక్రీజ్డ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్ నాన్న. ఓకే, సో మనకి అండ్ జా ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, హ్యాండ్ అండ్ ఫీట్ ఎన్లార్జ్మెంట్, థిక్ అండ్ నోస్ అండ్ లిప్స్, ఐలిడ్స్, ఫింగర్ టిప్స్ ఇవన్నీ ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, సో మనం వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మనకి 5:15లో ఏపీలో సెషన్ ఉంది. సో ఫాస్ట్గా క్వశ్చన్స్ చెప్పేస్తాను, చూసుకోండి ఏమేమి క్వశ్చన్స్ చూసుకోవాలనేది. తర్వాత యాంటీడైరెటిక్ హార్మోన్ మీరు చూసుకోండి నాన్న. వాట్ ఈజ్ యాంటీడైరెటిక్ హార్మోన్? దట్ ఈస్ వాసోప్రెసిన్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, ఎండోక్రైన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఇన్సులిన్ షాక్ కూడా ఇంపార్టెంట్. సో ఇన్సులిన్ షాక్ అంటే ఏంటి? కంప్లీట్ ఓవర్ డోసేజ్ ఆఫ్ ఇన్సులిన్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంప్లీట్గా డిక్రీజ్ అయిపోవడం, దాన్ని ఇన్సులిన్ షాక్ అంటాం. లేదా మోర్ ఇన్సులిన్ సిక్రేషన్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ ఆల్సో ఇన్సులిన్ షాక్. ఫాస్ట్గా ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. తర్వాత ఎండోక్రైన్లో ఇంకా మీరు చూసుకోవాల్సింది ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్ని వెయిట్ అంటాం, ఇది చూసుకోండి. అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్ స్ట్రెస్ రెస్పాన్స్లో. నెక్స్ట్ వాట్ ఆర్ ఆండ్రోజన్స్? ఇప్పుడు కమింగ్ టు రీప్రొడక్షన్ పార్ట్ నాన్న, ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా. ఆండ్రోజన్స్ అంటే ఏంటి? మేల్ సెక్స్ హార్మోన్స్ విచ్ ఇస్ టెస్టోస్టెరాన్ రిలీజ్ ఫ్రమ్ ద లీడిక్ సెల్స్. నెక్స్ట్ ఐలెట్స్ ఆఫ్ లాంగరాన్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద బీటా సెల్స్ ఆఫ్ మనకి ఐలెట్స్ ఆఫ్ లాంగర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎండోక్రైన్ పార్ట్ అనమాట. దాంట్లో బీటా సెల్స్ విల్ సిక్రేట్ ఇన్సులిన్, ఆల్ఫా సెల్స్ విల్ సిక్రేట్ గ్లూకోగాన్. ఓకే రైట్. ఎరిథ్రోపాయిటిన్, సో హార్మోన్ సిక్రేటెడ్ ఫ్రమ్ ద జెక్స్టాగ్లోమరల్ సెల్స్ ఆఫ్ ద కిడ్నీ. ఇదేం చేస్తుంది? ఆర్బీసీ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ బీ సెల్స్ నాన్న, ఈసారి ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. సో ట్రై టు రైట్ ఎవ్రీథింగ్ అబౌట్ బీ సెల్స్, వాట్ ఎవర్ యు నో. ఓకే, అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెంబ్రెన్ అటాకింగ్ కాంప్లెక్స్ అవసరం లేదు. గెస్ట్ పేపర్ ఓకే, ఫస్ట్ అయితే చదువుకోండి, అది మిగతా క్వశ్చన్స్ కూడా చదవాలి, బట్ ఫస్ట్ అది పర్ఫెక్ట్ అవ్వండి. ఓకేనా, టైం వేస్ట్ చేసుకోకండి. భయం అవసరం లే, కాన్ఫిడెంట్గా రాయండి, పేపర్ ఈజీగానే వస్తుంది. సో ఇట్ విల్ క్యారీ మెచ్యూర్ బీ సెల్స్ ఏం చేస్తే ఇట్ విల్ క్యారీ యాంటీబాడీస్ అనమాట. ఓకే, సో జనరల్ ఇవి ఎక్కడ ఫామ్ అయితే లొకేషన్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ ఇట్ సెకండరీ లింఫాయిడ్ టిష్యూలో మనకి మెచ్యూర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మైగ్రేట్ అయ్యి మెచ్యూర్ అవుతుంది. అండ్ ప్లాస్మా సెల్స్ మెమరీ సెల్స్ సిక్రూట్ చేస్తుంది. ప్లాస్మా సెల్స్ విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్, మెమరీ సెల్స్ విల్ స్టోర్ ఇన్ఫర్మేషన్. రైట్, సో ఇదంతా. నెక్స్ట్ ఇది ఒక్కసారి హెచ్ఐవి కూడా ఒక్కసారి చూసుకోండి, బట్ 4 మార్క్స్ హెచ్ఐవి ఎలా మల్టిప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూసుకోండి. సో మనకి 2 RNAs రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లైక్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీ ఆర్ హెచ్ఐవి జనరేషన్ ఫ్యాక్టరీ, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అదంతా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా, టైప్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా చూసుకోండి. ఓకే, DEGAM అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్. ఓకే, 2 హెవీ చైన్స్ 2 లైట్ చైన్స్ ఇదంతా కూడా చూసుకోవాలి. రైట్, తర్వాత కమింగ్ టు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ నాన్న ఏం రావచ్చు. సో మనకి ఫస్ట్ యూ సీ అబౌట్ ద కొలెస్ట్రమ్ నాన్న. కొలెస్ట్రమ్ ఏంటి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇన్నెట్ ఇమ్యూనిటీ అండ్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత కాంప్లిమెంట్ ప్రోటీన్ అంటే ఏంటి? మెంబ్రెన్ అటాకింగ్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది అండ్ ఇట్ బర్స్ట్ ద సెల్స్ అనమాట. ఓకే, ఎంట్రీ ఆఫ్ ద ఫ్లూయిడ్ వల్ల సెల్ బర్స్ట్ అవుతుంది, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ కొలెస్ట్రామ్, ఇది ఇంపార్టెంట్, ఈసారి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు? ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్డ్ మిల్క్ ఇన్ ద మదర్ అనమాట ఆఫ్టర్ డెలివరీ. రైట్, బికాస్ ఇట్ షుడ్ బి ఫెడ్ టు ద బేబీ బికాస్ ఇట్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ హార్మోన్స్, IgA. ఓకే, యాంటీబాడీస్, హార్మోన్స్ అంటున్నాను, IgA యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, ఇమ్యూనోగ్లోబులిన్స్ విచ్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ మెనీ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ద బేబీ చెప్పాలి అంటే. పర్ఫోరిన్స్, గ్రాన్జైమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో పర్ఫోరిన్స్ ఫార్మ్ పోర్స్ ఇన్ ద సెల్ మెంబ్రెన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ కాజింగ్ బర్స్టింగ్. గ్రాన్జైమ్ ఏం చేస్తుంది? ఇట్ ఎంటర్ ద ఇన్ఫెక్టెడ్ సెల్ త్రూ ద పోర్ అండ్ యాక్టివేట్ సర్టెన్ ప్రోటీన్ క్యాస్పేజెస్
that will destroy the cell, right? గ్రాఫ్ట్ రిజెక్షన్ ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ లేదా టిష్యూ మ్యాచింగ్ ఫస్ట్ పర్ఫెక్ట్గా చేయాలి, లేదా ఎగ్జాగరేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇచ్చేయచ్చు బై ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమేమి ఉంటాయి చూసుకోండి. సో వాట్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్న బేసికలీ అవర్ ఇమ్యూనిటీ ఈజ్ అటాకింగ్ అవర్ ఓన్ సెల్స్ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రొమాటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, ఇది నెక్స్ట్ ఇవి చూసుకోండి. మోనోన్యూక్లియర్ వెరీ ఇంపార్టెంట్. సో 4 రాసుకోవచ్చు. హిస్టియోసైట్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ, కప్పర్ సెల్స్ ఆఫ్ లివర్ అండ్ మైక్రోగ్లియా ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ఆస్టియోక్లాస్ట్ ఆఫ్ ద బోన్. ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫస్ట్ మీరు మేల్ వచ్చినా ఫీమేల్ వచ్చినా హెడ్డింగ్స్ ఏం పెట్టాలి అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్, యాక్సెసరీ డక్స్, యాక్సెసరీ గ్లాండ్స్. ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అయితే ఇక్కడ ఓవరీస్, టెస్టిస్. యాక్సెసరీ డక్స్లో అయితే ఫీమేల్లో అయితే ఏంటినన్నా, సో మనకి ఫీమేల్లో అయితే ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, యూటరస్ ఉంటుంది, వెజైనా ఉంటుంది. మేల్లో అయితే సో మనకి వాసా ఎఫరెన్షియా, రెటెటెస్టిస్, ఎపిడిడైమిస్, వాసా డిఫరెన్స్, నెక్స్ట్ ఎజాక్యులేటరీ డక్ట్, నెక్స్ట్ యూరెథ్రల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎజాక్యులేటరీ డక్ట్. ప్రతి ఒక్క పార్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మేల్ ఇవన్నీ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఎపిడిడైమిస్ ఇవన్నిటి గురించి చెప్పాలి. ఓకేనా? సో అన్నిటి గురించి 2 లైన్స్ చెప్తే సరిపోతున్నాను. నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అయితే సేమ్, ఫస్ట్ ఓవరీస్ గురించి డిస్క్రైబ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్, తర్వాత యూటరస్, పార్ట్స్ ఆఫ్ ది యూటరస్, బాడీ, ఫండస్, సర్విక్స్, నెక్స్ట్ వెజైనా అండ్ ఎక్స్టర్నల్ జెనిటిలియా. మేల్లో కూడా ఫీమేల్లో కూడా ఎక్స్టర్నల్ జెనిటిలియా చెప్పాలి. అక్కడ పెన్నిస్, స్క్రోటమ్, ఇక్కడ వల్వా. సో పార్ట్స్ ఆఫ్ వల్వా అవన్నీ కూడా లేబియా మేజోరా, మైనోరా, క్లైటోరిస్, హైమెన్. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? యాక్సెసరీ గ్లాండ్స్లో ఏముంటాయి మనకి? బార్తోలిన్ గ్లాండ్స్ ఉంటాయి, విచ్ ఆర్ గ్రేటర్ వెస్టిబ్యూల్స్. స్కినీస్ గ్లాండ్స్ ఆర్ లెస్సర్ వెస్టిబ్యూల్స్, అండ్ మెమరీ గ్లాండ్స్. సో మనకి మెమరీ గ్లాండ్స్లో లోబ్స్, డక్స్, లాక్టిఫెరస్ లోబ్స్ ఉంటాయి. మెమరీ లోబ్స్ లోపల ఆల్వియోలు ఉంటాయి, తర్వాత మెమరీ డక్స్ ఉంటాయి, తర్వాత ఇట్ ఫార్మ్స్ లాక్టిఫెరస్ డక్ట్ ఆర్ నిప్పల్. ఓకే, సో ఇది వెరీ షార్ట్స్. వై టెస్టిస్ ఆర్ లొకేటెడ్ in the man, where testes are located? So this is in the scrotum locate అవుతాయి నాన్న. సో ప్రొటెక్టివ్ కవరింగ్, ట్యూనికా ఆల్బుజినియా, వెజైనాలిస్. ఫంక్షన్స్ ఆఫ్ సర్టోలి సెల్స్, సో నరిష్మెంట్ అనమాట. ఓకే, నరిష్మెంట్ ఫర్ ద ఇది, రైట్? సో ఫాస్ట్గా ఈ క్వశ్చన్స్ అనేవి చూసుకోండి. సో నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ చెప్తాను. సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను క్వశ్చన్స్ చెప్తాను, చూడండి. ఆ క్వశ్చన్స్ చూసుకోండి అన్న, రైట్? ఒకసారి వినండి, నేను క్వశ్చన్ చెప్తాను, వినండి. రెడీయా? ఒక్కసారి థమ్స్ అప్ పెట్టండి, రైట్? లాస్ట్ పార్ట్లో మీరు చూసుకోవాల్సిన క్వశ్చన్స్ చెప్తాను, వినండి నాన్న. హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి మనకి ఇంపార్టెంట్, హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ సర్టోలి సెల్స్ అండ్ ఎల్లో మాస్ అనేది ఇంపార్టెంట్, విచ్ ఈస్ కార్పస్ లుటియం. కార్పస్ లుటియం అనేది ఇంపార్టెంట్ నాన్న. కార్పస్ లుటియం ఫంక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హార్మోన్ సిక్రెటెడ్ బై ఇట్. ఏం హార్మోన్ సిక్రెట్ చేస్తుంది? ప్రొజెస్టెరాన్. జెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ రైట్ ఫ్రమ్ ద కన్సెప్షన్ టు డెలివరీ ఆఫ్ ద బేబీ జెస్టేషన్ పీరియడ్ అంటాం. సో అది 36 to 40 వీక్స్ ఉంటుంది, ఆర్ 9 months అని చెప్పుకోవచ్చు. తర్వాత స్పర్మియోజెనిసిస్, స్పర్మియేషన్కి ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. రిప్రొడక్టివ్ హెల్త్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు? పాపులేషన్ ఎక్స్ప్లోషన్, ఎస్పెషల్ ఇన్ ఇండియా, ఆ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ మెజర్స్ టు ప్రివెంట్ ఎస్టీడీస్. ఆమ్నియోసెంటసిస్ చాలా కామన్గా అడుగుతున్నారు. ఆమ్నియోసెంటసిస్ సో జనరల్గా జెనెటిక్ డిజార్డర్స్ లైక్ టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, బట్ ఇట్ ఈస్ మిస్యూజ్డ్ ఫర్ ఫీమేల్ ఫిటిసైడ్ అనమాట. ఓకే, రైట్. వాట్ ఈస్ లాక్టేషనల్ అమెనూరియా కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో డ్యూరింగ్ ద మిల్క్ ఫీడింగ్ టైమ్, బ్రెస్ట్ ఫీడింగ్ period, so the first initial 6 months the woman will not have any menses, that is called okay lactational amenorrhea. It's a natural contraceptive method. Next చూసుకుంటే మనకి జెనెటిక్స్ నాన్న. జెనెటిక్స్లో నుంచి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి
మోస్ట్ కామన్గా మల్టిపుల్ అలీల్స్ ఫస్ట్ చూసుకోండి. ఓకే, ప్రాపర్గా ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేసి క్లియర్గా వేయండి నన్ను. తర్వాత క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, సో ప్రాపర్గా క్రోమోజోమల్ థియరీ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫీమేల్ హెటెరోగామెటీ, మేల్ హెటెరోగామెటీ. ఫీమేల్లో మళ్ళీ కూడా ZO ZW టైప్, మేల్లో అయితే XO XY టైప్. ఓకేనా, ఎగ్జాంపుల్స్తో సహా రాయండి. రైట్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ కూడా చూసుకోండి. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్లో క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది ఏంటి, అబౌట్ ద ప్యాటర్న్ అనమాట. కలర్ బ్లైండ్నెస్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ డయాగ్రామ్. ఓకే రైట్, ప్రతి దాంట్లో డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఈవెన్ మల్టిపుల్ అల్లీలో కూడా యూ హ్యావ్ టు డ్రా ద టేబుల్. ఓకే, ఈవెన్ ZW ZOలో కూడా ఆ క్రాస్ అనేది వేయాలి. రైట్, నెక్స్ట్ జెనెటిక్స్ నుంచి మీరు ఇఫ్ యు సీ ద జెనెటిక్స్, వెరీ షార్ట్స్ నాన్న, వెరీ షార్ట్స్ ఆఫ్ జెనెటిక్స్లో చూసుకుంటే, వెరీ షార్ట్స్ కాదు షార్ట్స్, జెనెటిక్స్లో షార్ట్స్ వస్తుంది. సో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇంపార్టెంట్, ఎరిథ్రోబ్లాస్టిక్ ఫిటాలిస్ అండ్ జెనిక్ బ్యాలెన్స్ థియరీ. దీంట్లో ఫస్ట్ 2 పర్ఫెక్ట్గా చూసుకోండి ఇప్పుడైతే. ఓకే, ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిస్ ఫస్ట్ ఏంటి అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్, తర్వాత ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ నాన్న. ఓకే, అండ్ దెన్ లాస్ట్ ఓకే జెనెటిక్స్లో మనకు VSAQs ఏం రావు. అండ్ కమింగ్ టు ద ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి VSAQs ఏంటి, పాన్స్పర్మియా. సో కాస్మోస్, సో అక్కడ నుంచి రెసిస్టెన్స్ స్పోర్స్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది లైఫ్ అని చెప్తారు, సడన్గా లైఫ్ వస్తుంది అని చెప్పేసి. 4 కనెక్టింగ్ లింక్స్. ఓకేనా, కనెక్టింగ్ లింక్స్ అనమాట. ESAC. ఓకే, యూస్థినోప్టెరన్, సైమోరియా, ఆర్కియోప్టెరిక్స్. ఓకే, సైనోగ్నేటస్. నెక్స్ట్ వచ్చేసి బయోజెనెటిక్ లా గివింగ్ అన్ ఎగ్జాంపుల్, అటావిజం విత్ ఎగ్జాంపుల్. సో బయోజెనెటిక్ లా తెలుసు కదా, సో ఆంటోజెనీ రిప్రజెంట్ ఫైలోజెనీ. ఓకేనా, సో దానికి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ అటావిజం, సడన్ అపియరెన్స్ ఆఫ్ ద వెస్టిజియల్ ఆర్గన్స్. నెక్స్ట్ రైట్ టు ఎగ్జాంపుల్ డిస్ప్రూవ్స్ ద లామార్క్స్ ఇన్హెరిటెన్స్. సో అథ్లెట్ యొక్క మజిల్స్ ఇయర్ పియర్సింగ్. నెక్స్ట్ జెనెటిక్ లోడ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. And also distinguish between allopathic and sympatric speciation. Okay, sympatric speciation. And next ఇదే మనకి ఎవల్యూషన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈసారి మ్యూటేషన్ థియరీ ఇంపార్టెంట్, డార్విన్స్ థియరీ ఇంపార్టెంట్. ఇవి 2 కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఓకే హోమోలాగస్ అనాలాగస్ రావచ్చు, జెనెటిక్ డ్రిఫ్ట్ రావచ్చు. దట్ ఈస్ ఫౌండర్స్ ఎఫెక్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. ఓకే, సో లాస్ట్ ఫైనల్గా మీరు చూసుకుంటే అప్లైడ్ బయాలజీలో ఇంపార్టెంట్ లేయర్ అండ్ బ్రాయిలర్, వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ కామన్గా రిపీటెడ్. ఎపికల్చర్. ఓకే, సో ద కల్చర్ ఆఫ్ గ్రోయింగ్ హనీ బీ అండ్ ఇట్స్ వ్యాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వ్యాక్సిన్ గురించి చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ గార్డియన్ ఏంజల్ ఆఫ్ సెల్స్ జీనమ్, దట్ ఈస్ P53 జీన్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డ్రోన్ అండ్ వర్కర్ హనీబీ. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ టోమోగ్రామ్, కంప్యూటర్ టోమోగ్రఫీ గురించి. అండ్ వై MRI is harmless because of the ionizing radiation. ఎలక్ట్రోకార్డియోగ్రామ్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్. ఈసీజీలో ఏముంటుందన్న, వాట్ ఈస్ ఈసీజీ అంటే, సో ఇట్ ఈస్ ద ఓకే ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ రికార్డింగ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ హార్ట్. ఓకే, సో ఈసీజీలో కాంపోనెంట్స్ ఉంటాయి, వేవ్స్ ఉంటాయి, కాంప్లెక్సెస్ ఉంటాయి, మనకి ఇంటర్వెల్స్ ఉంటాయి. ఓకేనా, ఓకే సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, క్లియర్. అండ్ నెక్స్ట్ అప్లైడ్ బయాలజీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఏవియన్ ఫ్లూ, ఈసారి ఎక్స్పెక్టెడ్ ఏవియన్ ఫ్లూ. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఇవి కాకుండా గో త్రూ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. హనీబీస్ ఆర్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్, ఇది ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలైసా, ఇండైరెక్ట్ ఎలైసా కూడా చూసుకోండి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. క్లియర్. సో డన్ విత్ ద సెషన్. ఫస్ట్ గెస్ట్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ప్రాపర్గా చూసుకోండి. సో ఐఆమ్ ఎక్స్పెక్టింగ్, మళ్ళీ ఒకసారి గెస్ట్ పేపర్ చూడకపోతే ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి గెస్ట్ పేపర్ మీరు చూడకపోతే ఒకసారి చూడండి.
సో లాంగ్ వచ్చేసి మల్టిపుల్ అలీల్స్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్ షార్ట్స్లో ఎల్ఎస్ ఆఫ్ టూత్, లివర్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్, టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, సైనోవియల్ జాయింట్, టైప్స్ ఆఫ్ బ్యారియర్స్, బీ సెల్స్. ఇక్కడ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ రిలేటెడ్ ఫ్రమ్ హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం, అడిసన్స్ అండ్ కషింగ్. ఇది కూడా ఒక్కసారి చూసుకోండి అన్న. ఆర్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం, అడిసన్, కషింగ్ డిసీజ్. ఇది ఒక్కసారి చూసుకోండి, ఎందుకో మనకి ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్, ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటలిస్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్, ఏవియన్ ఫ్లూ, మ్యూటేషన్ థియరీ, డార్విన్ థియరీ, జెనెటిక్ డ్రిఫ్ట్, హోమోలాగస్ అండ్ అనాలాగస్ ఆర్గన్స్. విఎస్ఏక్యూస్ అయితే ఇవి. క్లియర్? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గెస్ట్ పేపర్ అన్నీ ఫస్ట్ పర్ఫెక్ట్గా చదువుకోండి, తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్ని చదువుకోండి. టెన్షన్ పడకండి, హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. ఓకే, డయాగ్రామ్ని బాక్స్లో వేయండి, మల్టిపుల్ స్ట్రైక్స్ చేయకండి. ఏమైనా తప్పు రాసినా కూడా అలా వదిలేసేయండి, పట్టించుకోకండి దాని గురించి. ఫస్ట్ టెన్స్డ్ ఫ్రీగా ఉండండి, టెన్షన్ ఫ్రీ, డోంట్ గెట్ టెన్స్డ్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఈరోజు మీ పేపర్ రాసిన తర్వాత సార్ పేపర్ రాయంగానే మన పేపర్ డిస్కషన్ సెషన్కి వచ్చేసేయండి. ఓకేనా? రైట్, డన్.